నువ్వు లేనిపోయిన డౌట్స్ ఏమీ పెట్టుకోకు. చెప్పింది చెయ్యి చాలు. అలాగే మేడం. ఇంకొక విషయం, సరేనా? సరే మేడం, మీరు చెప్పినట్లే చేస్తాను. సరే, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. అభి, రాహుల్ నీకు దగ్గరైపోయాడని తెగ సంబరపడిపోతున్నావు కదా? ఈ దెబ్బతో రాహుల్కి నీ మీద ద్వేషం మాత్రమే కాదు, అసహ్యం కూడా కలుగుతుంది. ఇంకా జన్మలో నీకు దగ్గర కాలేడు. ఓకే ఫైన్. శ్రీకర్ బావ మీతో అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడతారు. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. రానందనా. ఏంటి రాహుల్, ఏదో అర్జెంటుగా రమ్మన్నారు, ఫోన్లో కూడా ఏదో మాట్లాడాలి అన్నారు. ఏమైనా స్పెషల్ ఉందా? స్పెషల్ అంటే స్పెషల్ అనే చెప్పాలి, బట్ ఈరోజు కాదులే. ఏంటి ఆ స్పెషల్? అభి బర్త్డే, ఐ మీన్ నా వైఫ్ బర్త్డే. ఓహో అవునా, అయితే మీరు తన కోసం స్పెషల్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అవునందనా, అభి నా బర్త్డేకి నా ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్ని, నాకు చదువు చెప్పిన మాస్టర్లని పిలిచి నాకు సర్ప్రైజ్ చేసింది. నా కోసం స్పెషల్గా కేక్ కూడా చేసింది. మరి తన బర్త్డేకి నేను కూడా ఏదైనా సర్ప్రైజ్ చేయాలి కదా. అవును, సర్ప్రైజ్ చేయాలి. అందుకే రేపు తన చేత ఆఫీస్లోనే కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, ఆఫీస్లోనా? అమ్మో, ఆఫీస్లో అయితే నేను నందనగా రాలేను. మళ్ళీ రేపు ఏదో ఒక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఆఫీస్లో ఎందుకు రాహుల్? ఇంట్లో అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కదా, ఇంట్లోనే సర్ప్రైజింగ్గా ప్లాన్ చేయొచ్చు కదా. నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ ఆఫీస్కి వచ్చాకే నాకు ఈ ఐడియా వచ్చింది. అది కూడా నీ వల్లనే. నా వల్లనా? అవునందన, ఆ రోజు రిషిత అభి గురించి చీప్గా మాట్లాడినప్పుడు నువ్వు తనని కొట్టి నాతో ఒక మాట అన్నావు, గుర్తుందా? ఎంత దగ్గర మనిషి అయినా సరే నీ పర్సనల్ లైఫ్ గురించి, భార్యాభర్తల విషయాల్ని ఎవ్వరికీ షేర్ చేయకూడదు అని చెప్పావు. అది కరెక్ట్ నందన. నేను ఎప్పుడైనా కోపంలో అభిని ఎన్ని మాటలన్నా సరే తను మాత్రం నా గురించి ఎప్పుడు ఎవరి దగ్గర చెడుగా చెప్పలేదు. ఏ విషయంలోనూ కంప్లైంట్ కూడా చేయదు. అభి నా కోసం ఆఫీస్కి వచ్చినప్పుడు అందరి ముందు ఫూలిష్గా తనని అవమానపరిచేలా మాట్లాడాను. అందుకే తన బర్త్డేని ఆఫీస్లోనే సెలబ్రేట్ చేసి తన గౌరవం నిలబెట్టాలనుకుంటున్నాను. అందుకే ఇలా ప్లాన్ చేశాను. చాలా బాగా ఆలోచించారు. మీకు నా మీద ఉన్న కోపం పోయి మీ మనసులో
నా పట్ల ప్రేమ పెరుగుతుంది. నాకది చాలు. ఆ, మీరు మీ వైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటే నేనంటే అదే తనంటే మీకు ఎంత ప్రేమో అర్థమవుతుంది.